ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం. చాలామంది క్రైస్తవులు నా ప్రార్థనలు ఎందుకు ఆలకించబడడం లేదు, దేవుని కృప నాకెందుకు అందట్లేదు అని బాధపడుతుంటారు. బైబిల్లో యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో దీనికి ఒక అద్భుతమైన సమాధానం ఉంది. అక్కడ యోనా ఇలా అంటాడు: అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తన కృపాధారమును విసర్జింతురు. ఈ మాట వినగానే మనకు ఏమనిపిస్తుందంటే, మేము ఏ విగ్రహాలనో వేరే దేవతలను పూజించట్లేదు కదా, మరి ఈ వచనం మాకు ఎలా వర్తిస్తుంది అని. కానీ నేటి ఆధునిక కాలంలో వ్యర్థ దేవతలు అంటే ఏంటో, మనం ఎలా దేవుని కృపను కోల్పోతున్నామో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దామండి. పాత నిబంధన కాలంలో మనుష్యులు రాళ్లను, చెట్లను విగ్రహాలుగా చేసుకుని పూజించేవారు. కానీ ఈరోజు అంటే ఈ 2026వ సంవత్సరంలో విగ్రహాలు మారిపోయాయండి. ఈ కాలంలో మనకు లభించే కృపను దూరం చేసే వ్యర్థ దేవతలు ఏంటో తెలుసా? మన ఫోన్, సోషల్ మీడియా, డబ్బు సంపాదన, మనకున్న అహంకారం, లేదా దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించే ఏదైనా ఒక వస్తువు లేదా బంధం. ఏదైతే దేవుని సన్నిధి కంటే, ప్రార్థన కంటే మీ జీవితంలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందో అదే మీ జీవితంలో వ్యర్థ దేవత. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయం లేవగానే దేవునికి ప్రార్థన చేయకుండా ఫోన్ చూస్తున్నామా? దేవుని వాక్యం చదవడం కంటే రీల్స్ చూడడానికే ఎక్కువ సమయం ఇస్తున్నామా? అయితే మనం కూడా ఆ వ్యర్థమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు లెక్క. యోనా ఈ మాట ఎక్కడ కూర్చుని చెబుతున్నాడో తెలుసా? చేప కడుపులో మరణ అంచులో ఉండి చెబుతున్నాడు. తను దేవుని మాట వినకుండా తన సొంత ఇష్టాన్ని, అంటే వ్యర్థమైన ఆలోచనను నమ్ముకొని పారిపోయినప్పుడు సమస్యల్లో పడ్డాడండి. అప్పుడు అతనికి అర్థమైంది, దేవుని ఆజ్ఞను కాదని మనం ఏది పట్టుకున్నా అది మనల్ని ముంచేస్తుంది, కానీ కాపాడలేదు అని. మనం ఎప్పుడైతే దేవుని కంటే లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ విలువ ఇస్తామో, మనకు ఉచితంగా దొరకాల్సిన దేవుని కృపను, సమాధానాన్ని, నెమ్మదిని మన చేతులతో మనమే వదిలేసుకుంటున్నామండి. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికం, కానీ దేవుడు ఇచ్చే కృప శాశ్వతమండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని వేరే దేనికైనా ఇచ్చామా? వెంటనే వాటన్నిటినీ పక్కన పెడదామండి. యోనాలాగే మన తప్పును ఒప్పుకుని దేవుని వైపు తిరుగుదాం. ఆయన కృప మనల్ని మళ్ళీ లేవనెత్తటానికి సిద్ధంగా ఉందండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా, మా జీవితాల్లో తెలియకుండానే ఏవైనా వ్యర్థమైన వాటికి, లోక ఆశలకి మొదటి స్థానం ఇచ్చి ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ కృపను మేము కోల్పోకుండా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ కృపతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సందేశం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.